నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. చిన్నారి పాప మిస్ అయ్యి అప్పుడే ఈ రోజుకి 7 రోజులు కావస్తుంది. అంతా పోసి 2.5 ఏళ్ళు కూడా ఉండదు ఆ చిన్నారికి. తండ్రి చుట్టూ తిరుగుతూ, తండ్రి అయితే పొలాల్లోకి, తోటల్లోకి వెళ్ళిపోయాడు. గమనించలేదు. ఆ వెనకాలే ఈ పిల్ల కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందో తెలీదు పాపం. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు. ఒకరేమో ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో అంటున్నారు. మరికొందరైతే ఏ జంతువైనా తినేసిందేమో అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇంకా బతికే ఉంటుందంటారా? ఎంత దూరం నడిచెళ్ళి ఉంటుంది అని రకరకాల కథనాలైతే సోషల్ మీడియాలో నిత్యం మనకి వారం రోజుల నుంచి కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టే ప్రభుత్వం కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా పోలీస్ శాఖ రాత్రి పగలు నిద్ర లేకుండా గాలింపు చర్యలు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేపడుతున్నాయి. కానీ అయినా పాపం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫలితం కూడా లభించలేదు. ఆ పాప కూడా వెళ్ళిన కుక్క కూడా 4 రోజులు మిస్ అయింది. 4 రోజున మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఒకవేళ ఆ ఏరియా అంతా కూడా నల్లగొండ అంటారు. చాలా ఇంచుమించు అటవీ ప్రాంతం ఏది. తోటలు ఎక్కువగా ఉంటాయి. ఈ తల్లిదండ్రులు కూడా, ఈ పిల్ల తల్లిదండ్రులు కూడా పాపం తోటలో, ఒక ఆసామి దగ్గర తోటలో పనిచేయటానికి వలస కూలీలుగానే వచ్చారు. ఈ పాపని కిడ్నాప్ చేసేసి ఏదో ఏదో డబ్బు డిమాండ్ చేద్దాం అనే ఆలోచించడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చుకోలేరు. వాళ్ళే కూలి పని మీద బతుకుతున్నారు. అటువంటి పిల్లని కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటారు? అలా అని అతనికి ఏమైనా శత్రువులు ఉన్నారంటే, అతను ఒక వ్యవసాయ కూలి, అతని శత్రువులు ఎందుకుంటారు? అసలే ఆలోచనలు అయితే రకరకాలుగా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే పాప లభించలేదు. మనం చాలా కాలం క్రితం ఒక సినిమా వచ్చింది, పాపం పసివాడు. పాపం పసివాడు సినిమాని తలపిస్తున్నది ఈ ఈ కథ అంతా కూడా. నిజంగా పాపం పసిపాప. ఆ సినిమాలో కూడా సేమ్ అడవిలో, అది ఎడారిలో మిస్ అయిపోవటం, నక్కలో లాక్కుపోవటానికి ప్రయత్నించటం, ఇలాంటి సీన్లు ఉంటాయి. అయితే అది సినిమా. ఇది వాస్తవ రూపంలో కూడా అలాగే ఉంది. కొంతమంది అంటారు, ఏ కొండ చెలువలు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి, చిన్నారి కాబట్టి 2.5 ఏళ్ళు చిన్నారి. కొండ చెలువలు సాధారణంగా పెద్ద పెద్ద జంతువులు అంటే మేకలు, కుక్కలు, ఇలాంటి వాటిని కూడా మింగేస్తాయి. అటువంటిది 2 ఏళ్ళు చిన్నారి, పెద్ద విషయం ఏముంది? అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. కొండ చెలువకు సహజ లక్షణం ఏంటంటే, సాధారణంగా జంతువులు కానీ ఏటైనా తిన్నప్పుడు పూర్తిగా వెముకలతో సహా అవి డైల్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉందంట. కానీ మనుషులు మాత్రం ఎముకలు మాత్రం డైల్యూట్ చేసుకునే అవకాశం లేదని ఎవరో చెప్పిన మాట ఇది. అది ఆ తర్వాత అయినా దాన్ని ఆ నోటి ద్వారా కానీ వేరే కానీ విసర్జిస్తుంది. దాని ద్వారా అయినా కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అటువంటి ఆధారాలు కూడా ఏవి లభించలేదు ఇప్పటి వరకు. డాగ్ స్క్వాడ్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు. మరి ఏమైంది? ఏం జరిగింది అసలు? మనం చాలా సందర్భాల్లో రిస్క్ ఆపరేషన్లో చేస్తుంటారు. చేసి మనం చాలా చూసాం. చిన్నపిల్లలు బోరుబావుల్లో పడిపోవడం. నల్గొండ ఇటువంటి ప్రాంతాల్లో బోరుబావులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అది సేమ్ అలాగే కూలిపోనికి వెళ్ళిన తల్లి తండ్రి పని చేసుకుంటామంటే సమీపంలో ఉన్న బోరుబావులో పిల్లలు పడిపోవటం. రిస్క్ ఆపరేషన్ చేసి 2 రోజులకో, 3 రోజులకో, 4 రోజులకో సజీవంగా కావచ్చు, లేదా నిర్జీవంగా కావచ్చు, కాపాడామన్న ఒక ఏదో ఒక మనం చేసిన పనికి ప్రతిఫలం మనకు కనిపించింది, అలా అయింది ఎలా అయింది అని చెప్పుకోవడానికి ఉండేది. అసలు ఇక్కడ ఏం లేదండి. వారం రోజులైంది, మండు టెండలో రోహిణి కార్తి ఎంత దూరం నడిచి వెళ్తుంది పిల్ల మాత్రం? ఆ పిల్ల ఎంత దూరం నడిచి వెళ్ళగలదు? ఒకవేళ నడిచి వెళ్ళినా మళ్ళీ తిరిగి రాగలదా? వెళ్ళిన రోడ్డు, వెళ్ళిన దారి
అది ఏదైనా రహదారా కాదు, అడవి. అవన్నీ చెట్లు పుట్టలో ఉంటాయి. ఎటు వెళ్ళినా ఏ గుంట్లో పడినా రాలేదు. అసలు ఏం జరిగింది? ఈ సమస్యకి దీనికి పరిష్కారం ఏంటి? మళ్ళీ 4 రోజులు కుక్కని జాగ్రత్తగా, 4 రోజుల తర్వాత వచ్చిన కుక్కని, దాన్ని ఆ శునకాన్ని జాగ్రత్తగా ఆహారం పెట్టి దాన్ని తయారు చేసి మళ్ళీ వదిలేదు. ఇప్పుడు మళ్ళీ పాపం మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో ఆ భగవంతుడికే ఎరుక. నిజంగా అయితే అసలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనలో ఏమవుతుంది ఒక ఉత్కంఠ. ఏం జరిగింది? చిన్నపిల్ల దొరికిందా? పాప దొరికిందా? పాపం పసిపాప దొరికిందా? పాపం ముక్కుపచ్చలారిన పసిపాప, ఆ సంఘటన ఏమైంది అని ప్రతి ఒక్కరూ కూడా గోదావరి జిల్లాలో ఏంటి ఎక్కడ చూసినా ఒక ఉత్కంఠ అయితే నెలకొంటున్నది. సరిగ్గా వారం రోజులు అయిపోయింది. శనివారం నాడు మిస్ అయిన పాప మళ్ళీ శనివారం వచ్చేసింది. ఇప్పటికైనా పోనీ ఆలస్యంగా అయినా సజీవంగా ఆ పాప లభిస్తే నిజంగా ఆ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. మనం కూడా ఆ పాప దొరకాలని కోరుకుందాం. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ న్యూస్ డెస్క్.